శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. నేను మీ వాస్తుపురుష డాక్టర్ ప్రసాద్. మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న సాయంకాలం అనగా చీకటి పడిన సమయంలో 8 గంటల 10 నిమిషాల పైన ఆయన మీద రాళ్ళు రువ్వారు అని చెప్పేసి ఒక సంఘటన జరిగింది. ఈ సంఘటన నిజంగా ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో నివసించే ప్రతి ప్రజలు ఆలోచించాల్సినటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. యాక్చువల్లీ ఈ సంఘటన జరగరాదు, కానీ ఈ సంఘటన నిన్న జరిగిన సమయాన్ని కనుక బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 1.5 అవర్ బిఫోర్ కనుక జరిగితే ఈ సంఘటన వేరే రకంగా ఉండేది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కనుక ఆయన జన్మలగ్నమైనటువంటి కన్యాలగ్నంలో కనుక జరిగింటే ఆయన కోమాలోకి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది. ఈ పరిస్థితిలో కనుక జరిగితే కోమాలోకి వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత కానీ కొన్ని నెలల తర్వాత కానీ మృత్యువుకు లోబడేటువంటి అవకాశం అనేది ఏర్పడేది. బై ఛాన్స్ నిన్న ఏం జరిగింది అంటే ఆయనకు ఎప్పుడైతే ఈ విషయం అనేది వృషభ లగ్నంలో జరిగింది. వృషభ లగ్నంలో జరిగినప్పుడు లగ్నాధిపతి అనేవాడు శుక్రుడు చాలా ఉచ్చస్థితిలో మీనరాశిలో కూర్చున్నాడు. అదే కనుక 1.5 అవర్ అంటే 1 అవర్ 40 మినిట్స్ బిఫోర్ కనుక జరిగింటే కన్యా లగ్నాధిపతి అయినటువంటి బుధుడు మనకు మీన లగ్నంలో నీచ స్థానాన్ని పొందేవాడు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడేది. భగవంతుని అనుగ్రహము, ప్రజల యొక్క బలము, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ ప్రియతమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడి వల్లే తమ బ్రతుకులు బాగుపడతాయి అనుకొని భగవంతుని ప్రతినిత్యం ప్రార్థిస్తుండటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రమాదం నుండి బయటపడ్డారు. ఈ ప్రమాదం జరిగింది అందరూ రాయి విసిరారు అని చెప్పేసి అంటున్నారు. ఇది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఆ సమయానికి కనుక గ్రహస్థితులను అంచనా వేసి చూస్తే కనుక ఇది రాయి విసరడం కాదనమాట. ఒక ఐరన్ పిల్లెట్ అంటాం. ఒక ఐరన్ ముందర చూపుగా ఉంటుంది, అది వి షేప్లో ఉంటుంది. ఆ వి షేప్లో ఉండేది జగన్మోహన్ రెడ్డి గారికి కణతకు గురిపెట్టారు. ఆ సమయం గ్రహస్థితిని బట్టి కనుక చూస్తే ఒకవేళ ఆయన కణతకు మాత్రమే గురిపెట్టారు. ఇది ఎయిర్ గన్ సహాయంతో చేసినటువంటి దుశ్చర్య. ఇది కనుక జరిగింటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ భవిష్యత్తును కోల్పోయేవారు. భగవంతుడి అనుగ్రహము, జగన్మోహన్ రెడ్డి గారి తల్లిదండ్రులు అంటే విజయమ్మ గారి ప్రార్థనలు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నమ్మేటువంటి దైవము, ఆయన భార్య మాంగళ్యం చాలా గొప్పది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మనకు ప్రాణాలతో దక్కారు. ఒక ముఖ్యమంత్రి అంటే ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి ధైర్యమైన సాహస చర్యలు చేసేటువంటి ముఖ్యమంత్రి మనకు లభించడం చాలా అరుదు. అలాంటి ముఖ్యమంత్రిని ఈ ప్రతిపక్షాలు ఒక కుట్రతో అంటే ఒక ముహూర్త బలం అనేది నిర్ణయించుకొనే చేశారు. ఇది ఖచ్చితంగా ఎవరినో ఒక జ్యోతిష్యుని సంప్రదించకుండా చేసేటువంటి దుశ్చర్య మాత్రం కాదు. ఎవరో ఒక జ్యోతిష్యుడు ఒక 1.5 అవర్ బిఫోర్ ఒక ముహూర్తం పెట్టాడు. ఆ ముహూర్తం ఫెయిల్యూర్ అయింది. నాకు తెలిసి ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర ఒక 2 గంటలు ఎక్కడో లేటుగా ప్రయాణం చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మనకు ఆ భగవంతుని అనుగ్రహం వల్ల మనకు మిగిలిపోయాడు అనేది మాత్రం నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే పేద ప్రజలకు జగన్మోహన్ రెడ్డి పైన ఉండేటువంటి ప్రేమానురాగాలు ఇవన్నీ కలిసే జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు మనకు ప్రాణాలతో మన ముందుకు ఉంచారు. సార్, ఏ సమయంలో జరిగింది? ఆ సమయం ముహూర్తాలు ఎట్లా ఉన్నాయి? ఆ సమయం జరిగిన ముహూర్తం ఏంటి అసలు? మీరు ఇప్పుడు ముహూర్తాల గురించి చెప్పారు కదా. అవునండి,
జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ అటాక్ అనేది జరగడం 8 గంటల 14 నిమిషాలకు జరిగింది సార్. ఈ 8 గంటల 14 నిమిషాలకు వృషభ లగ్నం అనేది ఉందండి. వృషభ లగ్నానికి అధిపతి అనేటువంటి వాడు శుక్రుడు. ఈ శుక్రుడు బలంగా మీనరాశిలో కూర్చున్నాడండి. లగ్నాధిపతి ఎప్పుడైతే బలంగా ఉంటాడో అప్పుడు అతనికి ఏం కాదు, అంటే శత్రువులు ఎన్ని రకాలుగా పన్నాగాలు పన్నినా కానీ అతనికి ప్రాణగండం అనేది తప్పుతుంది. మీరు ఇప్పుడు చెప్పే ముహూర్తం చూస్తుంటే కనుక ఇది ఖచ్చితంగా ప్లాన్ చేసి చేపించింది పనే అంటారు. ఎస్, ఖచ్చితంగా ఇది ప్రతిపక్షాల పనే. అంటే ఆయన్ను మట్టు పెట్టాలా అనేటువంటి ఉద్దేశంతో చేసిందే. ఆయన కనుక 1.5 అవర్ బిఫోర్ కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు కోమాలోకి వెళ్ళడం కానీ, ఆయనకు కణత చీలడం కానీ, అంటే కణత దగ్గర నుండి ఒక భాగం బయటికి రావడం కానీ ఖచ్చితంగా జరిగేది. అంటే మీరు అనేది ఇక్కడ పెట్టారు, బ్రెయిన్ Yes. పెట్టారు. ఇప్పుడు అందరూ రాతితో కొట్టారు, రాళ్ళు విసిరారు అంటారు. రాళ్ళు కాదండి, ఇది ఒక వి షేప్లో, అంటే ఒక తూట, ఐరన్ తూట లాంటి పదార్థాన్ని వాడారు. ఇది కంపల్సరీ ఎయిర్ గన్తో డిసైడ్ చేసిందే జరిగింది. ప్రతిపక్షాలు కుట్ర ఏది? ఎస్, 100% ఆయనకు ఆపోజిట్ ఉండే వాళ్ళు చేసినటువంటి కుట్రే. వాళ్ళు కూడా ఏం చేశారంటే ఎక్కడో ఒక జ్యోతిష్యుని అనే వాడిని సంప్రదించారు, ఆ టయానికే చెయ్యాలా అనే ఒక సంప్రదించారు. కానీ వాళ్ళకు భగవంతుడు ఆ టయాన్ని వాళ్ళకి ఇవ్వలేదు. ఓకే, అంటే ఏ గ్రహంలో ఉన్నప్పుడు జరిగింది సార్ ఇది? సార్ ఆయనకు చంద్రుడు వచ్చేసి మిథున రాశిలోనే ఉండిన్నాడు ఆయనకు. కానీ ఆయనకు లగ్నం అంటాం, లగ్న బలం అంటాం. లగ్నంలో మనం కనుక పలానా లగ్నంలో చేస్తే ఈ రకంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి కన్యా లగ్నం సార్ ఆయన పుట్టినప్పుడు. ఆ కన్యా లగ్నాధిపతి నీచంలో ఉన్నాడు వాళ్ళు, కాబట్టి ఆ కన్యా లగ్నాధిపతి నీచంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్లాన్ చేశారు. కానీ అప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళు ప్లాన్ చేసిన టయానికి ఒక 2.5 అవర్లో మనకు ముహూర్త బలం అనేది మారిపోయింది. మారిపోయినప్పుడు మనకేమైందంటే వృషభ లగ్నంలోకి వచ్చాడు. వృషభ లగ్నంలోకి వచ్చినప్పుడు వృషభ లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఉచ్చస్థితిలో ఉండడం వల్ల మనకు భగవంతుడు కొద్దిగా అనారోగ్యాన్ని, అంటే కొద్దిగా హాస్పిటలైజేషన్ అనేది ఇచ్చేశాడు. అంతే. ఏ టైంలో జరిగింది, ఏ టైం అన్ని ఇప్పుడు జరిగిన తర్వాత అన్ని మంచి టైంలో జరిగినాయి సార్? ఆయన ట్రీట్మెంట్ తీసుకుంది, హాస్పిటల్కి వెళ్ళి ఆయన తర్వాత జరిగిన ప్రతిదీ మంచి టైంలో జరిగింది. ఆయనకు చూడండి 8 గంటల 10 నిమిషాలు, 8 గంటల 40, 8:50, 10:50, 11, 15, 11:35, 12, 10, 12:30కి బయటకు వచ్చాడు. ఈ టయాలన్నీ చాలా మంచివి. కానీ మీరు ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళు ముహూర్తం పెట్టారా? 100% సార్, ఒక జ్యోతిష్యుని సంప్రదించి మాత్రమే చేశారు. మీరు అది ఎట్లా గట్టిగా చెప్పగలుగుతున్నారు సార్? 100%. ఎందుకంటే లగ్నం 1.5 అవర్ బిఫోర్లో చేశారు వాళ్ళు. 1.5 అవర్లో బిఫోర్లో వీళ్ళు 1.5, 2 అవర్స్ బిఫోర్ చేశారు. ఆయన వాహనం, నాకు తెలిసి ఆయన వాహనం స్లోగా పోవడం వల్ల కానీ, లేకపోతే వాళ్ళు టార్గెట్ చేసుకున్న పరిస్థితికి కొద్దిగా లేటుగా చేరడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్ర ప్రజలకు ఒక ప్రాణగండం నుండి తప్పించుకోగలిగాడు. ప్రజాదీవన బాగా ఉండటం వల్ల, ప్రజలు పూజల వల్ల ఏమన్నా బయటపడ్డారంటారా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే మీరు అడిగేది ప్రజల దీవెనల వల్ల బయటపడ్డారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఖచ్చితంగా సార్, దీంట్లో ఇక్కడ ప్రజలు బలం ఏమన్నా? ఎస్, ప్రజాబలం నుండి బయటపడ్డారు. తర్వాత భారతమ్మ గారి మాంగళ్య బలం చాలా గొప్పది సార్. భారతమ్మ గారి మాంగళ్య బలం నుండి కూడా ఆయన బయటపడ్డాడు. ప్రజలు సంతోషం చేయాల్సిందే. ఎస్ సార్, ప్రజలు చాలా సంతోషపడాల్సినటువంటి విషయం. ఒక 1.5 అవర్ 2 అవర్స్ బిఫోర్ కనుక చేస్తే మనందరం కూడా చాలా బాధపడాల్సినటువంటి విషయం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కోమాలోకి వెళ్ళిపోయేవాడు. ఇట్లాంటి దాడులు ఏమన్నా ఉన్నాయా సార్? ఆయన చూస్తుంటే డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా చూసుంటారు కదా సార్? ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అయితే ఇంకొక 2 దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది సార్. దీన్ని ఎలక్షన్ లోపలే, ఎలక్షన్ లోపల కానీ ఎలక్షన్ తర్వాత కానీ ఆయన మీద ప్రతిపక్షాలు దరిదాపు ఇప్పటి నుండి కాదు సార్, 2020 నుంటే ఆయన మీద కుట్ర పడుతున్నాయి. 2020 నుండి ప్రతిపక్షాలు చాలా కుట్ర పడుతున్నాయి. ఇది మీరు ప్రతిపక్ష కుట్ర అంటున్నారు, ఇది ఎంతవరకు వాస్తవం సరే? అంటే రాశులు కూడా చెప్పి ప్రతిపక్ష కుట్రలు ఎట్లా లింకప్ చేయగలుగుతున్నారు సార్? నేను ఎట్లా లింకప్ చేయగలను అనే దానికన్నా గ్రహ సంచారము, గ్రహ ప్రభావము, దేశకాల పరిస్థితులను బట్టి దీన్ని మనము ఈ రాహుగ్రహము, గురుగ్రహము, శనిగ్రహము, ఈ 3 గ్రహాలే మెయిన్ అనమాట. ఈ 3 గ్రహాల ఒక కదలికను బట్టి మనం చెప్పవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ప్రతిపక్షాల నోట్లో వెలక్కాయబడినట్లు అయిపోయింది సార్. ఎందుకంటే ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఉంటే మనకు భవిష్యత్తు లేదు అనేటువంటి పరిస్థితికి వచ్చారు.
వాళ్ళు ఏం చేశారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు జీవించి ఉంటే మనకెప్పటికైనా ఇబ్బందే అని చెప్పేసి వాళ్ళు ధనరూపేణ అంటే కొంత బయటి ప్రపంచం అంటే ఇతర బాహ్య ప్రపంచం ఇతర దేశాల్లో నివసించే ఎన్ఆర్ఐస్ కావచ్చు వీళ్ళందరితో ఫండ్ వసూలు చేశారు సార్. ఇప్పుడు ఇది బయట కూడా ఈ న్యూస్ అనేది ఉంది. నా ముఖ పుస్తకంలో నేను ఎప్పుడో రాశా 2000 కోట్ల దగ్గరికి ఫండ్ వసూలు చేశారు అని చెప్పేసి. ఒక మనిషిని అంతమొందించడానికి 2000 కోట్లు అవసరమా? అంటే ఒక ప్రజల మనిషిని, ఒక ప్రజానాయకుడిని, ప్రజలలో విపరీతమైనటువంటి ప్రజాబలం ఉండే నాయకుడిని అంతమొందించడానికి 2000 కోట్లు అవసరమా అని చెప్పేసి నేను చాలాసార్లు మాట్లాడాను సార్ బయట కూడా. ఇది 100% ఖచ్చితం సార్. మీకు కావాలంటే ఈ మధ్య దీని అధిగమించి బయటికి రావాలి అంటే ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాంటి ఇది తీసుకోవాలి, ప్రికాషన్స్ ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారు ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే అపమృత్యు దోషం అనేది కాడుతుంది సార్ ఎవరికైనా కానీ ప్రస్తుతానికైతే అపమృత్యు దోషం అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అపమృత్యు దోషము అనేది లేదు. కాబట్టి ఆయన ఈ పూజ చేస్తే బాగుంటుంది, ఆ పూజ చేస్తే బాగుంటుంది అనేది లేదు సార్. ఆయనకు ప్రజాబలం ఉంది, ప్రజల దీవెనలు చాలా గట్టిగా ఉన్నాయి. ఈ ప్రజాబలం, ప్రజా దీవెనలు గట్టిగా ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డిని తాకడానికి కూడా చాలా కష్టం సార్. ఇప్పుడు ఈ అంశం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవ్వబోతున్నారా 2024లో? ఎస్ సార్, 2024లో ఆయన ముఖ్యమంత్రిగా కావడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి నేను గతంలోనే 2022లోనే నేను ఆయన ఎన్ని సీట్లతో గెలుస్తాడు, ఏ పార్టీలు కలయికలు ఏర్పడతాయి, ఎన్ని సీట్లు మైనస్ ఏర్పడతాయి. గతంలో కూడా బీజేపీ, జనసేన, టీడీపీ కలుస్తుందని చెప్తా. ఎస్, నేను ఖచ్చితంగా చెప్పాను సార్, గతంలో చెప్పాను, నా దగ్గర విత్ ఎవిడెన్స్ ఉంది సార్. వాళ్ళు ముగ్గురు కలిసినా ఇతని బలాన్ని ఎందుకు తట్టుకోలేకపోతున్నారు సార్? సార్ మీకు బీజేపీ అనేటప్పటికీ మన రాష్ట్రంలో బీజేపీకి బలం లేదండి. అలా నాయకులకి రాశి ఫలాలు సరిగ్గా లేవంటారా, లేకపోతే ఆ బీజేపీకి? సార్ బీజేపీ అనే పార్టీకి మన రాష్ట్రంలో బలం లేదండి. ఓకే, మన రాష్ట్రంలో బలం లేదు. మన రాష్ట్రంలో బీజేపీకి బలం రావాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది సార్. అది మనం ఇప్పట్లో నా జీవం కూడా సరిపోదేమో, నా జీవితకాలం కూడా సరిపోకపోవచ్చు. ఇప్పుడు ఇంతమంది కలిసిన తర్వాత కూడా తను ముఖ్యమంత్రి అవుతాడని మీరు గతంలో 2022లోనే చెప్పారంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ ఒక నెల ముందే ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మీరు? ఇంకొక 30 రోజుల్లో ఎలక్షన్స్. సార్ నేనైతే ప్రస్తుతానికైతే 114 నుండి 115 సీట్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు సార్. ఆయన ముఖ్యమంత్రిగా కావడానికి 114 నుండి 115 సీట్లు అవకాశం ఉంది సార్ ప్రస్తుతానికైతే. అది కనుక ఇప్పుడు జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ వల్ల కానీ లేకపోతే ఇంకా కొద్దిగా పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది సార్. తగ్గుతానికైతే లేదు సార్. అంటే ఇప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన తర్వాత కూడా 30 సీట్ల వరకు తగ్గినాయి కదా సార్, దాన్ని ఎట్లా చూడాలంటారు? సార్ ఈ 30 సీట్లు తగ్గడానికి నానా రకమైనటువంటి కారణాలు ఉన్నాయి సార్. అంటే ఒక్కొక్కసారి ఒక మనిషి స్వయంకృతాపరాధం అంటాం. మనం ఒక మనిషిని నమ్ముతాం సార్. ఆ మనిషి నమ్మినప్పుడు మనం ఆ మనిషి ఎంత అన్నప్పుడు ఆ మనిషి మనల్ని వదిలిపెట్టిపోతాడు. అప్పుడు ఆ మనిషి నుండి కొంత బలం మనకు పోయినట్లే. ఇలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని అన్న అని పిలిచే ఒక వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఆ మనిషిని అన్న అని పిలిచేవాడు, ఏ రోజు ఆయన్ను సింగులర్లో పిలవలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరే ఆయనకి ఇల్లు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇచ్చినటువంటి విలువ, ఆయన ఫ్యామిలీకి ఇచ్చినటువంటి విలువ ఎవరికి ఇవ్వలేదండి. 2 సార్లు టీటీడీ బోర్డు మెంబర్ చేశారు, ఢిల్లీలో టీటీడీ ఇన్ఛార్జిగా ఇచ్చారు, రాజ్యసభ సభ్యునిగా చేశారు. మరి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారంటారు సార్? స్వాభిమానం అంటే వాళ్ళు గ్రహాలు సరిగ్గా లేకుండా జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వెళ్ళిపోయారంటారా? సార్ నేను ఇక్కడ గ్రహాలు అని చెప్పను సార్. ఇక్కడ నేను చెప్పేది ఏమంటే ఒక మనిషి పవర్లోకి వచ్చే ముందు ఆ మనిషిని వదిలిపెట్టిపోతారు. కొంతమంది ఇంకో చోట పవర్ వస్తుందని వెతుకులాడుకుంటూ పోతారు, కానీ వాళ్ళకి అక్కడ పవర్ రాదండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సింగల్గా ఆయనకు ఉండేటువంటి బలం, గ్రహస్థితి చాలా గొప్పది సార్. ప్రతిపక్ష నాయకులకు ఎవరికి కానీ గ్రహ బలం అనేది ప్రస్తుతానికి లేదండి. ఉదాహరణకు నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తాను. చంద్రబాబు నాయుడు గారివి ఏకైక జాతకం, నాది ఇది ఒకటే జాతకం అని చెప్పేటువంటి స్థితి చంద్రబాబు నాయుడుకే లేదండి. చంద్రబాబు నాయుడు గారివి 3 జాతకాలు ఉంటాయి. ఎట్లా? ఆయన నా దగ్గర ఎవిడెన్స్ చూపిస్తాను సార్. 3 జాతకాలు ఉన్నాయండి చంద్రబాబు నాయుడు గారివి.
1951లో పుట్టినాడు ఒక జాతకం ఉంటుంది, 1950లో పుట్టినట్లు ఒక జాతకం ఉంటుంది, 1950లోనే నెల మార్పుతో పుట్టినాడు అని చెప్పేసి ఇవన్నీ మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. అంటే అసలు ఎప్పుడు పుట్టారు ఆయన? ఎవరు సార్? ఆయన 1950 అని చెప్పేసి ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఏప్రిల్లో అని చెప్పేసి అనుకుంటాడు, కానీ అది కాదు సార్. అసలు నిజమైన డేట్ ఆఫ్ బర్త్? ఆయన నిజమైన డేట్ ఆఫ్ బర్త్ ఆయనకే దిగారు. ఆయన నిజమైన డేట్ ఆఫ్ బర్త్ అయితే మరి ఇప్పుడు మీరు ముహూర్తాలు పెడతారు కదా? అవును సార్. అంటే మీరంటే మీలాంటి అర్చకులు పెడతారు, వాళ్ళు ఏ ఏ ఏ డేట్ ఆఫ్ బర్త్ పెడతారు మరి అతను? సార్ వాళ్ళు ప్రజెంట్ జరిగేటువంటి లగ్న స్థితిని బట్టి, ప్రజెంట్ గోచార స్థితి, ఆయన నామ నక్షత్రాన్ని బట్టి జరిగేదాన్ని చేస్తారు. బట్ ఆయనకైతే కనుక ప్రజెంట్ అయితే ఆయనకుండే 3 జాతకాలన్నింటి కనుక చూస్తే ఇప్పుడైతే యోగం లేదు. 3 కూడా యోగం లేదు సార్. అతని పుత్రుడు ఏం సార్? లోకేష్ జాతకం అనేది చెప్పేసి ఒరిజినల్గా ఎక్కడ బయట లేదు సార్. అందరూ మా దగ్గర ఉంది అంటారు, కానీ లోకేష్ గారి జాతకం ఎవరి చేతిలో ఆయన గెలిచే అవకాశం ఎంత ఉంది సార్? రెండోసారి పట్టుదలతో మంగళగిరిలో పోటీ చేస్తున్నాడు, అది కూడా లోకల్ సార్. పోయినసారి మనము రామకృష్ణారెడ్డి గారికి చెప్పాం, రామకృష్ణారెడ్డి గారు చక్కగా విజయం పొందుతారు, గెలుపొందుతారు అని చెప్పాం. ఇప్పుడు కూడా మనం చెప్పాలి అంటే కనుక మంగళగిరిలో లోకేష్ గారికి ఎక్కడో 1-2 ఛాన్సుల్లో బై ఛాన్స్ అనుగ్రహం ఉంటే, భగవంతుని అనుగ్రహం ఉంటే గెలవచ్చు, కానీ అది కూడా చాలా కష్టమే సార్. కానీ వాళ్ళు మేమే గెలవబోతున్నాం అని చాలా కష్టంగా ఉంది సార్ పరిస్థితి. దేవుని అనుగ్రహం ఎక్కడన్నా ఉంటే కనుక 1-2 పాయింట్లలో కొట్టుకొని రావచ్చు తప్ప కష్టమే. ప్రత్యర్థి మహిళ గ్రహం బాగుందంటారా లేకపోతే ఎట్లా సార్? ఆమె జాతకం మన దగ్గర లేదు సార్. అంటే ఇప్పుడు 2 రకాలు ఉంటాయి సార్. ఇప్పుడు మహిళ ఒక వ్యక్తి మహిళతో పోటీ పడతాం అనేది మామూలు విషయం కాదు. మహిళకి బలం ఎక్కువ ఉంటుంది, ఎట్లా అయినా చూస్తుంటే ఆమె బలం ఏమన్నా ఎక్కువ ఉందంటారా లేకపోతే ఇతనికి వీక్నెస్ ఉందంట? సార్ ఇక్కడ కనుక లెక్కేస్తే కనుక హనుమంతరావు గారి బలం చాలా గొప్పగా సార్. ఆయన మాజీ మంత్రి, చాలా బలం. మంత్రి, 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్యే. తర్వాత చేనేత కార్మికులు ఉన్నారు, అంటే నేసేవాళ్ళు అంటాం. ఆ కమ్యూనిటీ ఓట్లు కనుక ఖచ్చితంగా పడ్డాయి వాళ్ళకు అంటే వాళ్ళదే విజయం సార్. ఇప్పుడు చూస్తే కనుక మళ్ళీ పిఠాపురం ఎట్లా ఉంది సార్ పవన్ కళ్యాణ్ గారికి? సార్ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి 1% ఎక్కువగా ఓట్లు ఉన్నాయి సార్ ప్రస్తుతానికైతే. నేను మొన్నే పోయేసి వచ్చాను. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి అవకాశం 1% అవకాశం ఉంది సార్. ఓవరాల్గా మీరు రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతారు. దాని తర్వాత ఢిల్లీతో రిలేషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి సార్? ఢిల్లీతో రిలేషన్షిప్ ఎప్పుడన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సత్సంబంధాలు ఉంటాయి, చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఉండవు. చంద్రబాబు నాయుడు గారికి ఢిల్లీతో సత్సంబంధాలు జరపాలంటే మధ్యవర్తులు నడపాల్సిందే, కానీ చంద్రబాబు నాయుడుకి డైరెక్ట్గా ఢిల్లీలో ఉండే ఏ నాయకుడు చంద్రబాబు నాయుడిని నమ్మేటువంటి స్థితిలో లేరు. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us.